స్వరాష్ట్ర సాధన బల స్వరాష్ట్ర సాధన ధ్యేయమన్నదే టిఆర్ఎస్ జెండా స్వరాష్ట్ర సాధన ధ్యేయమన్నదే టిఆర్ఎస్ జెండా సావును ముద్దాడి కొట్లాడుతాదే బిఆర్ఎస్ జెండా బల ఊరూరా చల ఊరూర పోరాట కాగడయింద టిఆర్ఎస్ జెండా ఊరూర పోరాట కాగడయింద టిఆర్ఎస్ జెండా దేశానికే వెలుగు వంచనున్నాదో బిఆర్ఎస్ జెండా కేసీఆర్ సారు బల కేసీఆర్ సారు ఊపిరో ఎమ్మ టిఆర్ఎస్ జెండా కేసీఆర్ సారు ఊపిరో ఎమ్మ టిఆర్ఎస్ జెండా దేశానికే అండగుండనున్నదే బిఆర్ఎస్ జెండా నెత్తుటి దారుల్లా బల నెత్తుటి దారుల్లా నెత్తుటి దారుల్లా నడిసింది చూడే టిఆర్ఎస్ జెండా నెత్తుటి దారుల్లా నడిసింది చూడే టిఆర్ఎస్ జెండా పల్లె పల్లెల్లోన వెలసింది చూడే బిఆర్ఎస్ జెండా గులాబీ దండయ్యి బల గులాబీ దండయ్యి బయలెల్లి నాదే టిఆర్ఎస్ జెండా గులాబీ దండయ్యి బయలెల్లి నాదే టిఆర్ఎస్ జెండా గుండ్లకు గుండెను చూపినదమ్మ బిఆర్ఎస్ జెండా ఏదైనా 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 ఎదురించి కొట్లాడుతాదే టిఆర్ఎస్ జెండా ఏదైనా ఎదురించి కొట్లాడుతాదే టిఆర్ఎస్ జెండా ఎర్ర కోట మీద ఎగురుద్ది చూడే బిఆర్ఎస్ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా
పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా. ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా. పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా కారు గుర్తు జెండా. అదిగో తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. జై 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 కేసీఆర్, జై 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 టీఆర్ఎస్, జై 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 కేసీఆర్. అరె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  ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా. పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా. ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా. పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా. తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. బల 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 హా. 31 జిల్లాల్లో గులాబీ జెండా కారు గుర్తు జెండా. విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కేసీఆర్ జెండా. 31 జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా. విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా. దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా. దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. అరే ఢిల్లీని వణికించిన మన గులాబీ జెండా మన గులాబీ జెండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా. అమరవీరులాశయాల కలల జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా. దేకో చలో అరె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  తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా. ఆహా విజయాలకు చిహ్నమైన గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ
గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఇటీవల ఎన్నికైన వీరందరికీ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు ప్రజాప్రతినిధులకు విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారములు. ముందుగా ఇట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇన్ని రోజులు గత 2 సంవత్సరంల నుంచి సర్పంచ్ లేకుండా కానీ మన గ్రామ పంచాయతీని ముందుండి నడిపించిన మన గౌరవ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీధర్ సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి ప్రేమతో మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన శ్రీ లింగంపల్లి లక్ష్మయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా మన గ్రామ 13వ వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్గా ఎంపికైన శ్రీ పెరుక బుచ్చయ్య స్వామి గారిని అదేవిధంగా మన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు శ్రీమతి అందే లక్ష్మి గారు వచ్చి వేదిక మీద కూర్చోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మన 2వ వార్డు సభ్యులు శ్రీ జలగల సతీష్ కుమార్ గారు వచ్చి కోరుతున్నాము. మన 3వ వార్డు సభ్యులు శ్రీ గొంటి లక్ష్మయ్య గారు వచ్చి వేదిక మీద ఆశీర్వాదాలను కోరుతున్నాము. ఆకుల హైమావతి గారు వచ్చి వేదిక మీద ఆశీర్వాదాలను కోరుతున్నాము. నెక్స్ట్ శ్రీమతి 5వ వార్డు సభ్యుడు వచ్చి వేదిక మీద ఆశీర్వాదాలని కోరుతున్నాము. మన 6వ వార్డు సభ్యులు శ్రీ కాశవే మన 7వ వార్డు సభ్యులు శ్రీ కానవేలి రాజయ్య గారు వచ్చి వేదిక మీద విశ్వ లక్ష్మయ్య గారు వచ్చి వేదిక వెల్లడించాలని కోరుతున్నాను. తర్వాత గుగ్గిళ్ళ నాగలక్ష్మి గారు వచ్చి వేదిక వెల్లడించాలని కోరుతున్నాను. మన పదవి అశోక్ గారు వచ్చి వేదిక వెల్లడించాలని కోరుతున్నాను. మన 11వ వార్డు సభ్యులు శ్రీమతి గామినేని పద్మ గారు వచ్చి తర్వాత మన 12వ వార్డు సభ్యులు శ్రీ నిషాని బాబు స్వామి గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మన గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. తాజా మాజీ సర్పంచ్ వర్యులు
శ్రీమతి కర్ర జయశ్రీ రవీందర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత శ్రీ కర్ర రవీందర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచ్ శ్రీ గాజ నెక్స్ట్ అదేవిధంగా శ్రీ కర్రావుల మల్లేశ్వర్ మాజీ సర్పంచ్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నెక్స్ట్ మాజీ జడ్పీడీసీ మరియు మీ అందరికీ సుపరిచితులు ఎన్నో సేవలు రహీం గారిని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. కూర్చోగలరు. మన ప్రత్యేక అధికారి శ్రీ లింగపల్లి లక్ష్మి అను నేను సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పిల్కబుచ్చుని గారిని నేను పెరకబుచ్చయ్య అనే నేను అందరికీ నమస్కారం. నేను పెరకబుచ్చయ్య నేను శనిగిరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు నా బాధ్యతలను భయము కానీ పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వామి ఇక్కడ చూడండి. స్వామి స్వామి సభ్యులు శ్రీమతి అందలక్ష్మి గారు నేను శ్రీమతి అందలక్ష్మి శనిగరం గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం
తెలంగాణ రాజ్యాంగం పంచాయతీ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. కొంచెం మీరు ముందు సార్ కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి సార్, ముందుకు ఇటు సైడ్. ఓకే, ఎండ పడుతుందని. ఓకే రైట్. నేను జడగల సతీష్ కుమార్ శనిగరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా 2వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిశ్చయతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. లక్ష్మయ్య గారు శనిగరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా 3వ వార్డు సభ్యుడిగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియామకాల ప్రకారము నా విధులు మరియు నా బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిర్దిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. శ్రీమతి ఆకుల హైమావతి శనిగరం గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. అంశాల పేరు శనిగరం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వం కాపాడుతానని,
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. శ్రీ కాశవేణి శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం. నేను శ్రీ కాశవేణి శ్రీకాంత్ శనిగరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమేమో పక్షపాతమేమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. నేను శ్రీ కానవేణి రాజయ్య శనిగరం గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభ్యులు శనిగరం గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018
మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన 9వ వార్డు సభ్యురాలు శ్రీమతి ఉగ్గిర నాగలక్ష్మి గారు. శనిగరం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. కొంచెం జరగండి జరగండి జరగండి. ఇప్పుడు మన 10వ వార్డు సభ్యులు నేను శ్రీ లింగంపల్లి అశోక్ శనిగరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో, మౌత్ దగ్గర పెట్టుకో. అందరికీ నమస్కారం. నేను లింగంపల్లి అశోక్ శనిగరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వం కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి గ్రామీణ పద్మ గారు. నేను శ్రీమతి గామినేని పద్మ అను నేను శనిగరం గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను.
ఎన్నికైన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను శ్రీ నిశాన్ బాబు అని శనిగరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా 12వ వార్డుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ పౌర స్వభావం మరియు ఏకత్వాన్ని కాపాడటానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాన్ని ప్రకారం నీ నీతులను మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా విశిష్టతో మరియు విజయంతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవ సర్పంచ్ గారి కోరిక మేరకు మన గ్రామ పంచాయతీ ప్రజలందరి సమక్షంలో ప్రజా దర్బార్ సమక్షంలో తెలియపరచడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీకి గత 2 సంవత్సరాల నుంచి పాలకవర్గం లేనందున స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా ₹1 కూడా మనకు జమ కాలేదు. అదేవిధంగా పాలకవర్గం లేనందున సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా మనకు రావడం లేదు. బస్సుల ద్వారా వచ్చిన నిధులు తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడే ప్రస్తుతం మన గ్రామ పంచాయతీ అకౌంట్లో ట్రెజరీలో మనకు నిల్వ ఉన్న ₹2,30,30,000. అదేవిధంగా ఎస్ఎఫ్సి వస్తే 0, సెంట్రల్ ఫైనాన్స్ గ్రాంట్ వస్తే ₹5,680 ఉన్నాయి. ప్రజెంట్ ఫండ్ పొజిషన్ నిధుల ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ గారికి 2 సంవత్సరాల నుంచి మనకు స్పెషల్ ఆఫీసర్ వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తూనే మన గ్రామ పంచాయతీకి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన స్పెషల్ ఆఫీసర్గా ఏ రోజు కూడా ఏ సంతకం పెట్టండి సార్ అన్నా కానీ కాదనకుండా లేదనకుండా నాకు సహకారాన్ని అందించిన మన స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీధరయ్య సార్ గారిని మన గౌరవ సర్పంచ్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాను.
ఉప సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపు దగ్గర పడింది, అయిపోయినట్టే. ఇప్పుడు మన ప్రియతమ గౌరవ సర్పంచ్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని సంక్షిప్తంగా ఇవ్వగలరని కోరుతున్నాం. కరుణ కటాక్షముతో మీ చల్లని దీవెనతో భారీ మెజారిటీతో దీవెనతో భారీ మెజారిటీతో నన్ను దీవించి నా కలల సహకారం మీ కలల సహకారంగా భావించి నన్ను ఈ శనిగరం గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడినందుకు మీ అందరికీ పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఒక భాగం, సర్పంచ్ అనే పదవి ఒక భాగం. ఆ భాగంలో నన్ను సర్పంచ్గా మన గ్రామ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ నన్ను బలపరిచి నన్ను ఆదరించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నా సర్పంచ్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన గ్రామ ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి బాధాభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గ్రామ స్పెషల్ అధికారి గారు డాక్టర్ ఆర్ శ్రీధర్ గారు, పంచాయత్ సెక్రటరీ శ్రీ చంద్రం గారు, ఉప సర్పంచ్ పెర్క బుచ్చయ్య గారు మరియు నా 14 మంది వార్డు సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, నా ముందున్న ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి గ్రామ ప్రజలు పెద్ద బాధ్యత అప్పచెప్పినారు. గ్రామంలో ఉన్న సమస్యలు అన్ని కావు, కొన్ని కావు, ఎన్నెన్నో. నేను చూడని తట్టని ఇల్లు లేదు, నేను పలకరించని వ్యక్తి లేడు. వారి అందరి బాధలు నేను అలవోకగా వారి బాధలను విని నేను అవలోకం చేసుకొని సాధ్యమైనంత వరకు సర్పంచ్గా నా బాధ్యతలను ఏ మేరకు సాయం చేయగలను అంత మేరకు శక్తివంతం లేకుండా మీ అందరికీ నేను సాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత పెద్ద మెజార్టీతో ఇంత గురుతర బాధ్యత, ఇది మామూలు విజయం కాదు, మామూలు బాధ్యత కాదు. ఈ బాధ్యతను మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, శక్తి వంచన లేకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ మన గ్రామాభివృద్ధి దిశలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో మంది వికలాంగులు ఉన్నారు, వారికి పింఛన్లు లేవు. ఎంతో మందికి ఇల్లు రాలేదు, వారికి ఇల్లు ఇప్పించే ముందుకు కృషి చేస్తాను. అలాగే నేను మీ అందరి వాడిని, నాకంటూ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. అయినప్పటికీ నేను అన్ని పార్టీల వాడిగా అందరి సూచనలు సలహాలు తీసుకుంటూ నాకు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వారి ఉన్న అధికార పార్టీలు ఉన్నాయి. మన బీజేపీ ఉంది, అలాగే కాంగ్రెస్ ఉంది. నేను ఏ పార్టీ వారినైనా సంప్రదించి మన గ్రామాభివృద్ధి కొరకు నిధులను సేకరించడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, అందుకు మీరంతా నాకు సహకరించి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ పదే పదే ప్రాధాన్యపడుతున్నాను. అలాగే ఈ ఇంత అఖండ మెజారిటీ ఇచ్చిన మీ అందరికీ నా గెలుపు మీకే అంకితం, మీకే అంకితం. మీరే నాకు అండ దండ కొండ. తప్పనిసరి మీ దీవెనను నేను ఎల్లవేళ ఉంచుకుంటూ నన్ను ఏ నమ్మకం అయితే మీరు ఉంచిందో ఆ చిరునవ్వు నేను ఇళ్ళలో తిరుగుతూ ఉంటే ఎంతో ముద్దుగా, ఎంతో అభినందనలతో నన్ను పలకరిస్తూ నా ముందుకు ఎదుర్కొన్న రీతిలో ఇళ్ళకి వచ్చి నన్ను ఎదుర్కొన్నారు. నేను వారిని తప్పనిసరిగా అదే రీతిగా వారి చిరునవ్వును కాపాడేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన దివంగత నేత కర్ర శ్రీహరి గారు మన మధ్యన లేడు. ఆయన మన గ్రామానికి శక్తివంతులు లేకుండా కృషి చేశారు. ఆస్తులు అమ్ముకున్నారు. ఆర్థిక స్థితి బాగలేకున్నప్పటికీ ఎన్నో వ్యయప్రసాలకు వచ్చి తన జీవితమే దారబోసిన ప్రజా సంక్షేమం దృష్టిలో
ఆ విధంగా అంతకు మించి నాకున్న శక్తి ఎంతవరకైనా దారపోస్తా మీ కొరకే నా చివరి రక్తబొట్టు ఇస్తూ నా ప్రాణాలను అర్పిస్తా. మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తానని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామానికి సంబంధించి మీ అందరి సహకారంతో ఇక్కడనే పరిష్కరిస్తా. సాధ్యమైనంత వరకు పంచాయతీల పుట్టిగను, పంచాయతీలు పెంచను, పంచాయతీలను సాధను, సాధ్యమైనంత వరకు కాంప్రమైజ్ చేసే ఆలోచన చేస్తానని ఈ సందర్భంగా ఇరు వర్గాలను మెప్పిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే అధికారుల దృష్టి, అధికారులు ఉంటారు, మండల స్థాయి అధికారులు ఉంటారు, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. జిల్లా లెవెల్లో అందరి అధికారులను సమన్వయపరుస్తూ మన బాధలు, మన గ్రామ అత్యవసరాలను వారి ముందు పెట్టి తక్షణమే నిధులను విడుదల చేయడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కనీస మానవ హక్కులు లేకుండా ఎన్నో ఒడిదుడుకులకు లోనైన, ఎంతో అగౌరవానికి గురైన గౌరవ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆలోచన మేరకు వారు రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల సాధనలో శక్తివంతం లేకుండా ఆయన ఆశయాలను కొనసాగించడంలో ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామ అభివృద్ధిలో ఎంతోమంది శక్తివంతం లేకుండా ఏదో రూపకంగా మన గ్రామాభివృద్ధిలో సహాయపడుతున్నారు. వారి అందరి సేవలను మళ్ళీ తీసుకుంటూ మన గ్రామాభివృద్ధిలో అందరి సమన్వయంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఏ సమస్య వచ్చినా అందరినీ సంప్రదిస్తూ పరిష్కరించే దిశలో కృషి చేస్తాను. గ్రామాభివృద్ధి విషయంలో నీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు ఈ కేవలం నా మాటలు కాకుండా కార్యరూపం తాల్చుటలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి మీ అందరి సమక్షంలో గ్రామ సభ పెడుతూ వాటిని వివరణ ఇస్తూ వాటి ఖర్చుల వివరాలు మీకు అందజేస్తూ అదేవిధంగా దాని ద్వారా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీకి ఏటా మనకున్న ఫైనాన్స్లు ఉంటాయి, 15 ఫైనాన్స్ అని, స్టేట్ ఫైనాన్స్ అని, సిఎఫ్సి అని రకరకాల నిధులు మనకు ఏటా వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన నిధులను ఏ విధంగా ఏ వాడకు ఏ విధంగా మనం ఖర్చు పెడతాం, ఏ విధంగా వెచ్చిస్తాం, ఇక్కడ అత్యవసరం ఏంటి, తర్వాత ఏందనేది దపదపాలుగా మీరిచ్చిన సూచనలతో తప్పకుండా నేను కార్యరూపం దాల్చుటలో నేను సంసిద్ధుడిగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ పదవి అనేది నాకు కేవలం నామ మాత్రమే. నాకు అధికార దర్పం చూపెట్టను. నేను ఎక్కడ చిన్న కాల్ చేసినా లేకపోతే ఒక పిలుపు పిలిచినా మీ ఇంటి ముందు వాళ్తా, ఆపది సంపత్తికి దగ్గర ఉంటా. ఎక్కడ వెనకడుగు లేచేది లేదు. నన్ను ఎవరు బెదిరించినా వెనకడుగు పోను. మీ కొరకు ఎంత దూరమైన వస్తా. ఒక దళిత బిడ్డగా నన్ను మీకేమైనా ఇబ్బంది వస్తే నన్ను దాటే రావాలి. మీ అందరికీ సమస్యలు చెప్తున్నా. ఏ సమస్య వచ్చినా దళిత బిడ్డగా మీ ముందు ఉంటా. ఎవరు నన్ను తట్టుకున్నా కానీ మీ దగ్గర రావాలి. అటువంటి సమస్య మీకు రాకుండా ముందుంటా. ఏదైనా నేను నిర్భయంగా ఎదుర్కొంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ధనిక పేద మత ఏది లేకుండా అందరినీ సమదృష్టితో నీ అనే తారతమ భేదాలు లేకుండా అరమరికలు లేకుండా అందరిని నాకున్నా చేర్చుకుంటా, అందరినీ కలుపుకుంటా నా కుటుంబ సభ్యులుగా మేము వ్యవహరిస్తా. నన్ను ఆశీర్వదించండి, నన్ను మన్నించండి. మీరు ఉంచిన నా నమ్మకాన్ని, మీ నమ్మకాన్ని నేను ఏ కోశాన కూడా వమ్ము చేయకుండా సదా మీ సేవలో 5 ఏళ్ళు మీతోటే ఉంటా. ఎక్కడ పిలిచినా వెంటనే వస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటూ మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు పోతాను. మీ అందరికీ నా నమస్మంజలు తెలియజేస్తూ
తప్పకుండా మీ దీవెనలు నా వెంట ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే రీతిగా ఇదే స్ఫూర్తితో నా వెంట ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకున్న జనరల్ ఫండ్ ఎంత చెప్పిండు, 2,30,800 రూపాయలు ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా ఏ రూపాయి లేదు. ఇప్పుడున్న ఫైనాన్స్లలో స్టేట్ ఫైనాన్స్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే. మన ఖజానా ఖాళీ చేసి ఉన్నది. సిఎఫ్సి అంటే కేంద్ర నిధులు కూడా ఏమీ లేవు. ఏమున్నా జనరల్ ఫండ్ మన మోరీలపై మోరీ తీసిన మన నల్లాల కనెక్షన్ కానీ ఇంటి పన్ను కానీ ఏదో రూపంగా వచ్చే ట్యాక్స్ రూపంలో ఉన్న నిధులే ఈ 2,30,800 రూపాయలు. ఈ రూపాయల నుండి నేటి నుండి దీనికి నా మొదటి సంతకంగా భావిస్తూ, నా మొదటి సంతకాన్ని మనము చీకటి రోజు నుంచి వెలుగులో పోతున్నాం కాబట్టి ఈరోజే హైమాస్ లైట్స్ నాకు తెలుసు కదా, ఇనుప స్తంభాలకున్న లైట్స్ను ఈరోజు ఈ నిధుల నుండి వెచ్చిస్తూ మీకు అందరికీ వెలుగులోకి తీసుకుంటూ వెలుగును ఇచ్చే రోజు ఈరోజు మీకు వెలుగును ఇస్తానని, ఆ కరెంటు స్విచ్ ఆన్ చేస్తానని తెలియజేస్తున్నాం. దాని మీద ఈరోజే మా ఫైల్ మీద సంతకం పెడుతున్నానని మీ అందరి సమక్షంలో కరతాల ధనులతో చప్పట్లతో దీన్ని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. జై శనివారం, జై తెలంగాణ, జై మన పాలకవర్గ మీటింగ్ ఏర్పాటు చేయబడి అన్న తిరుపతి అన్న కూర్చో. ఎవరు సభ్యులందరూ కొంచెం జరగండి. వచ్చేసి మెల్లారు రెడీ స్మైల్. నవ్వుతూ ఉండాలి మొత్తం. సచీవృందరాభ్యో నమః, అరుంధతీ వశిష్ఠోభ్యో నమః, భాగవతేభ్యో మహాజనేభ్యో నమః. యజమానస్యాయ పాలకే గోత్రమోస్య లక్ష్మణోధేశ్య తపత్నే చ స్వరూపనోధేశ్య యజమానస్యాయ గోత్రమోస్య నిపేరు లక్ష్మీనోధేశ్య జలిన గోత్రమోస్య నిపేరు నాలక్ష్మణోధేశ్య అటు లక్ష్మీనోధేశ్య గోత్రమోస్య పేరు నాగుల హైమావతనోధేశ్య పాలకే గోత్రమోస్య నిశాన్ భావనోధేశ్య పాలకే గోత్రమోస్య గుడుగుల భార్గవనోధేశ్య పసుల గోత్రమోస్య గామేర్ పద్మనోధేశ్య రైల గోత్రమోస్య శ్రీకాంతనోధేశ్య గంగాధర గోత్రమోస్య అశోకనోధేశ్య ఉండమ్మా. గోత్రమోస్య దర్శనోధేశ్య మీ వార్తల పేర్లందరూ గోత్రమోస్య అనుశనోధేశ్య గోత్రమోస్య కావ్య రాజరాజ్య లింగపల్లి అశోకనోధేశ్య సకుటుంబస్యానా. చేతులు జోడించి అందరూ కూడా చక్కగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సుగమంగా జరగాలని గర్భకి నమస్కారం చేసుకోండి. లక్ష్మణ్ గారు చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా. ఓం శ్రీ మహా గణాధిపతి ధన్నమమ. మనసులో ఆ గణపతికి ధ్యానం చేసుకోండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజా ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. యస్య ధర్మక్రాజ్యం పాశచ్చ పృష్ఠత విఘ్నం నిఘ్నం తతతం విశ్వక్షేణం తమాశ్రేత. గణానాత్మః గణపతిం భవామహే కవిం కవీనాముష్టమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణ
బ్రహ్మణస్పదః ఆనుష్ఠున్మన్నోదిభిస్సిద్ధి సాధన శ్రీమన్మః ఘనాధిపతే నమః ధ్యాన ఆవాహన ఘనాధిదేవతారాధన చరవిందార్పణమస్తు ధ్యాన ఆవాహన దేవతారాధన చరవిందార్పణమస్తు సంకర్షణ మూర్తి స్వరూపస్య ఘనాధిపతి దేవత అభ్యో నమః ఓకే ఓకే ఒక్క నిమిషం ఓం యాపలా నీర్యాపలా పుష్పాంచ పుష్పనైః ప్రబంధ దేవతారాధనకైః రూపస్యాయ భగవన్ నారాయణ సంకర్షణ నారాయణ రూపస్య దేవతారాధన నిర్ధార్పణమస్తు కొద్దిగా గ్లాస్ ప్రబంధ దేవతారాధనకైః రూపస్యాయ చరవింధార్పణమస్తు విశ్వదన లడ్డు విషయాలు భగవన్ నారాయణ రూపస్యవతాభ్యో నమః అమ్మ ఆడోలు వార్డు మెంబర్ ఉన్నారు కొంచెం ముంగట ఆడోలు వార్డు మెంబర్ శ్రీవేంకటనివాసాయ మంగళం గౌరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనోధాయ సార్వభౌమాయ నిత్య శుభ మంగళం మానవజం మయా హేమాం పరిపూర్ణమస్తు మే శ్రీమాన్ గురుదేవతాభ్యో నమః ఆనంద మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి సంకర్షణమూర్తి స్వరూపస్య దేవతాభ్యో నమః జయ బోలో విఘ్నేశ్వర భగవానికి సంకర్షణమూర్తి స్వరూపస్య దేవత అమ్మాయి పుష్పాలు వేసి వెళ్ళండి సంకర్షణమూర్తి స్వరూపస్య దేవతాభ్యో నమః సంకర్షణమూర్తి దేవతారాధనకైః రూపస్యాయ ఓం సంకర్షణ దేవతాభ్యో నమః సంకర్షణమూర్తి దేవతారాధనకైః రూపస్యాయ అంతర్గతమస్తు అయ్యగారు మీరు జరగండి అమ్మ అందరూ రాజస్య రాజాయ రాజస్య రూపాయ నాయ అమ్మ వెనక జరుగురి అమ్మ జరగండి అమ్మ కొంచెం వెనక జరుగురి పుష్ప జరుగు రాజేశ్వర్ నువ్వు అటు ఓరా హరి ఓషదేశకం భోషదేశకం వదంతి దేవానాః వదంతి బహిరంధస్తమధ్యేది జ్యోతిర్బంధే సుదర్శనం వేదాం వ్యాధ సంకల్పం వస్తు లక్ష్మీధరం విదుః ప్రతిపురశ్రీ భీషణ జనగుణస్థాన కారణ జయ శ్రీ సుదర్శన జయ శ్రీ సుదర్శన రాజకీయోన్నతభ్యర్థాయ శరీరం గ్రామాయ సమస్త వ్యాపార వృద్ధ్యర్థకాయ సమస్త వ్యవసాయ వృద్ధ్యర్థకాయ సమస్త పాడి పంట వృద్ధ్యర్థకాయ కనకదేవతాజ్ఞ లక్ష్మీ నరసింహస్వామి కృపా కళాచింతకాయ చరవింధార్పణమస్తు అక్షంతలేస్తా కనుగొట్టు ఉచ్చరణ కూడా పట్టే శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియే అంటే కొంచెం సైడ్ రా కొంచెం సైడ్ కొంచెం వెనక కెమెరా అక్క అక్క చేయి కిందకెట్టు అక్క ఫోన్ కిందకెట్టు మేడం అందరు ఇక్కడ చూడండి ఇక్కడ అన్న కెమెరా చూడండి ఫోన్ స్మైల్ స్మైల్ నవ్వుతున్నాడు నవ్వాలి స్మైల్ నెక్స్ట్ సర్పంచ్ నవ్వండి ఓకే
నవ్వి ఈ సాంగ్ ఎప్పుడు స్మైలే. వీళ్ళు ఒక్కరే పని చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి సార్. అమ్మ దగ్గర జరు, అమ్మ దగ్గర జరు, దగ్గర జరు. ఓకే ఇది కెమెరా సెట్ కనబడతా. తమ్ముడే ఇక్కడ చూడండి. అన్న ఒక్క ఓకే నెక్స్ట్. ఓకే అన్న అన్న ఓకే అందరు ఇక్కడ చూడండి. అన్న ఇక్కడ చూడండి. ఓకే రెడీ. ఓకే ఓకే నెక్స్ట్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రైట్. ఇక్కడ ఇక్కడ చూడండి కెమెరా సైడ్. కెమెరా సైడ్ సార్, సర్పంచ్ గారు ఇక్కడ కెమెరా సైడ్. అన్న ఇక్కడ ఎవరు చూడరు, ఆయన కోత అందరూ చూస్తారు. చూడండి చూడండి. ఓకే సెకండ్ రైట్. అందరు ఇక్కడ చూడండి. అందరు నవ్వుతూ ఉంటారు. రైట్. 1 second. అడ్డమవుతారా నేను ఎదరా రాదు అట్ట కొంచెం సైడ్. అటు 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 ఓకే రెండో కొంచెం వెంట. కొంచెం సైడ్ అన్న.
శుభాకాంక్షలు. అదేవిధంగా కోతపల్లి గారు పెద్దపల్లి గారు ఏంటంటే మనం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మన ఓటర్ల దగ్గర మనం హామీలు ఇచ్చి మేము వారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారు మాకు ఎల్లవేళగా అండా ఉండి మా ఓటర్దారులకు అదేవిధంగా మాకు అన్ని రకాల సహకరించి మన యొక్క శరీర గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని వారికి నేను విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఎల్లవేళ మాకు సపోర్ట్గా నిలిచి మా అందరికీ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున నమస్కరించి వేడుకుంటున్నాను. ఆయనకు సీసీ వర్క్ చేసేడు 3 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి నుంచి మనకు అమౌంట్ లేక 4 సంవత్సరాలు గ్యాలక్సీ వరకు వర్క్ చేసేది 8 రకాలైంది. అమౌంట్ లేక అదే ట్రాక్టర్ వెళ్తుంది. ఇప్పుడు మనకి 2,50,000 కానీ మనం తీర్మానం చేసిన తీర్మానం వాడి అంటే తీర్మానాలు తీయడం జరిగింది. అవి మెయింటెనెన్స్ సుమారు 17 లక్షల దాకా పెట్టి ఐమాస్ ట్యాక్స్ మరియు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకై మొదటి పాలక వర్గ సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించినాయి. ఒకటే కెమెరా సైడ్ చూడాలి. ఓకే నెక్స్ట్
పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా రన్న యాదికొచ్చేనా పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా దళిత పురులమంటూ దండోర వాయించేటప్పు రమేశన్నరా తోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా అరే ఊరు వాడ కూడా అంజన్న పాట యాదికొస్తున్నారిరా అంజశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా నేల తల్లిని పచ్చి బాలంతా చేసిన సుద్దాల యాదొచ్చేనా వానమ్మను ఇరలోకి విలోకి దింపిన జయరాజు గుర్తొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా అరుణోదయ నాగన్న కానూరి పాటను వీరగాథల పాడేనా రామరావన్న రాగమెత్తితే రామ నరసయ్య గుర్తొచ్చేనా అరే వందే మాతరం ఎర్ర జెండా పాటలెన్నో యాదికొచ్చేనా నారాయణ మృతన్న ఎర్ర సైన్యము ఆ సినిమాలు గుర్తొచ్చేనా శంకరన్న సారంగ బాణీలా బాణీలు గుర్తొచ్చేనా వరంగల్లు సీనన్న పల్లె పాట నూరు చరణాలు యాదొచ్చేనా చల్ మాదిగా పాటల మా రోజు వీరుడు ఊపాలి యాదొచ్చేనా కర్మ భూమిలు ఓ పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చేనా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా రసమయన్న పాట తడుపుల ఆట దుందాము యాదొచ్చేనా దిల్లెం పల్లెం డోలు డప్పుల మోత పీరీలు గుర్తొచ్చేనా గొల్ల కురుమల పాట సుక్క సత్తయ్య నోట పాడింది యాదొచ్చేనా నెత్తిన బోనముతో గద్దెనెక్కే మిద్య రాములు గుర్తొచ్చేనా అరే మట్టి తల్లిని నమ్ముకున్న మిట్ట పెళ్లి యాదికొచ్చేనా ఎట్టున్నవే పల్లె అన్న నిర్నాల గుర్తుకు వచ్చేనా దయగల్ల పాటలకు గొంతు లేపిన గర్జనన్న యాదికొచ్చేనా పాటమ్మను ఎదల దాచుకున్న మా బుచ్చంద గుర్తొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట యాదికొచ్చేనా జగ్గనగ జల్లికం దరువుల్ల మోతల డప్పు యాదికొచ్చేనా జమడిక మోతలకు పాటలల్లిన వేం గంటి గుర్తుకు వచ్చేనా రాగాల దండ పాటల కొండ ఒడ్ల కొండ యాదికొచ్చేనా శంకరు బాబు పాటలింటే ప్రాణమంతా తల్లడిల్లేనా ఆకునూరి దేవన్న పాటాలకు శివసత్తులు వచ్చేనా అమ్మనైనా అమ్మ పాట అన్న తిరుపతి గుర్తొచ్చేనా తబల డోలకు తోటి తరికిటలు వాయించే వాజిదు యాదొచ్చేనా చేతి వెళ్ళల్లోనే నాదమైన నాం దేవన్న గుర్తొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా యోచన ఆలోచనైన పాఠాలన్నీ పసిరికలై మలిసేనా నెత్తురు వారిన మెత్తని సెలకల్ల కత్తుళ్ళు వండిచెనా తాడి చెట్టు పాట సాయి చందు నోట తరివి తీర పాడేనా గా పాట వాడితే గౌడన్న మా కుక్క పట్టు ఉత్తాగొంచెనా పాట కోసమే ఆలు పిల్లాలిడిసి మా కోసం వచ్చేటోళ్ళు బంధువులు కాకున్న బంధాలు కలుపుకొని మందు దాపిచ్చేటోళ్ళు పాట బాగుందని సప్పట్లు కొట్టిన ప్రజలు యాదికొచ్చేనా పాట వాడుకుంటూ ప్రాణాలు వదిలిన మరులు గుర్తొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా ముక్కలై
పాడిన పెళ్లి లలితక్క పాట మదిల మెదులుతుందిరా చైతన్య పరిచేటి చైతన్యక్క పాట చరణాలు యాదొచ్చెనా అరే ఏమని పాడాలి ఈ పాట అన్నా ఏ పూరి యాదొచ్చెనా వలస బతుకొద్దంటూ ఉండు పైలామన్న కోదారి గుర్తొచ్చెనా కోటక్క దేవుడికి రాగాలు తీసిన రామక్క యాదొచ్చెనా అమ్మా నన్ను అమ్మకని పాడిన అశ్విని గుర్తొచ్చెనా అరే ఎర్ర జెండా పాటలు ఎదల కద్దుకున్న విమలక్క గుర్తొచ్చెనా బతుకమ్మ పాటలకు పున్నమై కాసిన విజయక్క యాదొచ్చెనా పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా అమరవీరుల ఆశయాల నెత్తుడు చుక్క మోదుగు మొక్కగదరా బొల్లికొండ సంపద పాటను గుండె కద్దుకోని రాసెనా లలితాడియలోన మట్టి తల్లి పాట యాదికొస్తున్నాదిరా నాగలి ఎడిచింది అన్న పాట రోజులే గుర్తొచ్చెనా సారా సారమ్మ కోయిల పాటతో గుర్తింపు నాకొచ్చెనా గిట్టెగలముతోటి జనాలనందరినీ సప్పట్లు కొట్టించెనా పల్లె యాదికొచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట యాదికొచ్చెనా పల్లె యాదికొచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా కన్న ఊరు కదలి రమ్మందిరా నన్నుగా పాడమంటూ కోరిందిరా ఉన్న ఊరు చేయి చాచిందిరా నన్ను పాలించమంటూ పిలిచిందిరా కన్న ఊరు కదలి రమ్మందిరా నన్ను కాపాడమంటూ కోరిందిరా ఉన్న ఊరు చేయి చాచిందిరా నన్ను పాలించమంటూ పిలిచిందిరా రంగు రంగు జెండాలొచ్చినంక ఊరి రంగే వెలిసిపోయిందని సెల్లు ఫోను చేతికొచ్చినంక అల్లకల్లోలం అయిందని ఊరిని మార్చేటి బాధ్యత నీదే యువకుడా దారి తప్పిన పల్లె నాదుకోవాలే నాయకుడా ఊరిని మార్చేటి బాధ్యత నీదే యువకుడా దారి తప్పిన పల్లె నాదుకోవాలే నాయకుడా ఎన్నికలంటే స్వేచ్ఛగా జరిగేటి రోజులన్నీ మాయమయ్యాయని ఎదుటివారంటే మర్యాద ఇచ్చేటి సంస్కారమేమంట గలిసిందని ఎన్నికలంటే స్వేచ్ఛగా జరిగేటి రోజులన్నీ మాయమయ్యాయని ఎదుటివారంటే మర్యాద ఇచ్చేటి సంస్కారమేమంట గలిసిందని బెదిరించి నోనిదే రాజ్యమాయరా పైసలున్నోనిదే పాలనాయరా అభివృద్ధికి పల్లె దూరమాయరా అడిగి నోటిని అడ్డగించుడాయరా అడ్డుగోడలన్నీ కూల్చేయగా నవ యువకుడా అడుగు ముందుకేసి పోరాడరా యువ నాయకుడా అడ్డుగోడలన్నీ కూల్చేయగా నవ యువకుడా అడుగు ముందుకేసి పోరాడరా యువ నాయకుడా పైసలిచ్చి మందు పోస్తే చాలు గుడ్డిగా ఓట్లు గుద్దుతారని కులం మతం పేరు వాడితే చాలు ఎడ్డిగా ఏలమంటారని పైసలిచ్చి మందు పోస్తే చాలు గుడ్డిగా ఓట్లు గుద్దుతారని
కులమ్మత్తం పేరు వాడితే చాలు ఎడ్డిగా ఏలమంటారని అన్నదమ్ముల మధ్యల సిచ్చులు పెట్టి ఏలుతుండ్రు చూడు లుచ్చలు లేనిపోనివి చెప్పి కచ్చలు పెంచి తెచ్చిండ్రు ఊరికి మచ్చలు నోట్ల కట్టాల రాజకీయాలని యువకుడా కాట్లే కలిపి గద్దె నెక్కాలి రేపటి నాయకుడా నోట్ల కట్టాల రాజకీయాలని యువకుడా కాట్లే కలిపి గద్దె నెక్కాలి రేపటి నాయకుడా మత్తులోన ఊగుతున్న పల్లెలో కొత్త పొద్దునే చూడాలని చిత్తవుతున్న నేటి యువతలో కొత్త ఆశ చిగురించాలని మత్తులోన ఊగుతున్న పల్లెల్లో కొత్త పొద్దునే చూడాలని చిత్తవుతున్న నేటి యువతలో కొత్త ఆశ చిగురించాలని నమ్ముకున్న పల్లె కొమ్మలు నిన్ను కన్న తల్లిదండ్రులు పెంచుకున్న మట్టి ప్రేమలు మళ్ళీ రావాలి మునుపటి రోజులు దేశ భవిత నీ చేతుల్లో ఉన్నది యువకుడా పల్లె నేలి నీ పయనం సాగించు నాయకుడా దేశ భవిత నీ చేతుల్లో ఉన్నది యువకుడా పల్లెల నేలి నీ పయనం సాగించు నాయకుడా ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా
చెక్కు కమ్మరి మట్టి చేత బట్టి కడవ చేయు కుమ్మరి కళ్ళు గీసే గౌడలు గొర్రెలు గాసే గొల్లలు గంగిరెడ్ల దాసరి మేళమేయు మంగలి చాకిరేవు కాడ చాకలి ఊరి పెద్దల తీర్పులోగిలి కంపలల్లుతున్న మేదరే కాలమేయుచున్న జాలరి కలగలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా చెంగుమంటూ చిందులేయు పిల్లలు ఒట్లు దంచుతూ జోలపాడు తల్లులు గోటి బిళ్ళ ఆటలు మంచి కోరె మిత్రులు రచ్చబండ ఊసులు ఎడ్ల బండ్ల రేసులు నీళ్ళ రేవు నీటి కావడే ఊరి చివర గొడ్ల చావిడే సరుకులిచ్చే షావుకారులు కలగలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే